మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీస్ వార్ టు కూలీ అంచనాలు అందుకోలేకపోయాయి. రెండో వారంలో అడుగు పెట్టకుండానే ఆక్యుపెన్సీ తీవ్రంగా పడిపోవడం ట్రేడ్ ని ఆందోళన పడేస్తోంది. ముఖ్యంగా వార్ టు నైజాం లాంటి కొన్ని ప్రాంతాలలో సోమవారం 0 షేర్ నమోదు చేయడం ఎంత మాత్రం మంచి పరిణామం కాదు. టాక్ కలెక్షన్ల విషయంలో కూలీ కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ రజనీకాంత్ కూడా అద్భుతాలు చేసే సీన్స్ కనిపించడం లేదు. ఫైనల్ రన్ అయ్యేలోపు ఈ రెండు బ్రేక్ ఈవెన్ అందుకోవడం డౌటే. ఇదంతా ఒకవైపు అయితే 20 రోజులు దాటిన తర్వాత కూడా మహా అవతార్ నరసింహ ఇంకా హౌస్ఫుల్ నమోదు చేయడం బయ్యర్ వర్గాలను షాక్కు గురిచేస్తుంది. ఒక యానిమేటెడ్ మూవీ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. 100 కోట్లు వస్తే గొప్ప అనుకుంటే ఇప్పుడు ఏకంగా 300 కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతోంది. కాస్టింగ్ లేకుండా కేవలం విజువల్ ఎఫెక్ట్స్తో కుటుంబాలను థియేటర్లకు వచ్చేలా చేయడంలో దర్శకుడు అశ్విన్ కుమార్ చేసిన మాయాజలం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జనాలు ఓటీటీలకు అలవాటు పడ్డారు. థియేటర్లకు రావడం లేదని పదే పదే సాకులు చెబుతున్న నిర్మాతలు మహా అవతార్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. కంటెంట్ బాగుంటే అది ఏ రూపంలో వచ్చినా సరే నెత్తిన పెట్టేందుకు ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. భాషతో సంబంధం లేకుండా వసూలు బంగారు పళ్ళెంలో పెట్టిస్తారు. అంతే తప్ప అత్తేసరు కథనాలతో మా సినిమాని ఎగబడి చూడమని తప్పుడు ప్రమోషన్లు చేస్తే నిర్మోహమాటంగా తిరస్కరిస్తారు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఏవిఎం సంస్థ నిర్మించిన భక్త ప్రహ్లాద ఎవర్ గ్రీన్ క్లాసిక్ అయినా సరే దాన్ని ఓపిక్గా చూసేంత తీరిక ఇప్పటి తరానికి లేదు. అలా అని పురాణాలు ఇతిహాసాలు వాళ్ళు తెలుసుకోకపోతే భవిష్యత్తులో ఇవి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే ట్రెండ్కు తగ్గట్టు వాళ్ళకు నచ్చే స్టైల్లోనే తీయగలిగితే ఖచ్చితంగా చూస్తారు. మహా అవతార్ నరసింహ మేకర్ చేసింది అదే. క్లైమాక్స్లో నరసింహ అవతారంలో ఉన్న శ్రీ విష్ణువు హిరణ్యకశిపుణ్ణి చంపే ఎపిసోడ్ని గూస్ బంప్స్ అనిపించే ఎలివేషన్స్తో నింపడానికి కారణం ఇదే. బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ క్వాలిటీ అన్నిటికీ మించి సాగతీత లేకుండా వీలైనంత తక్కువ నిడివితో కథను చెప్పే ప్రయత్నం మహా అవతార్ నరసింహ బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్గా మారింది. సామాన్యులు, ప్రవచనకర్తలు వాళ్ళ మనోభీష్టానికి విరుద్ధంగా థియేటర్లకు వచ్చారంటే కారణం సినిమాలోని డెవోషనల్ ఎలిమెంట్స్ గురించి గొప్పగా వినడమే. ఆగస్టు 14 నుంచి తగ్గిన షోలు ఇప్పుడు ఒక్కసారిగా పెరగడం మొదలైంది. చాలా చోట్ల వార్ 2కి రీప్లేస్మెంట్గా మహా అవతార్ని వేయడం గమనించాలి. దీన్నే ట్రెండ్గా పొరపడి అందరూ యానిమేషన్ సినిమాలు తీస్తూ పోతే అది మరో రిస్క్ దారితీస్తోంది. ఎమోషన్ పండకపోతే ఎలాంటి కంటెంట్ అయినా వర్కౌట్ కాదు. మహా అవతార్ నరసింహలో అది అద్భుతంగా కుదిరింది. కానీ అందరి ప్రయత్నాలు అలాంటి ఫలితాలను ఇస్తాయన్న గ్యారంటీ లేదు. బాలీవుడ్లో ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని వాడి రామాయణం, చిరంజీవి, హనుమాన్ లాంటి సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు. వీటిల్లో యాక్టర్స్ ఉండరు. మొత్తం యానిమేషన్తోనే ఇతిహాసాలను చూపించబోతున్నారు. ఇంకో 10-15 రోజుల దాకా మహా అవతార్ నరసింహ శాంతించేలా లేదు. ఆగస్ట్ 22, 29 తేదీల్లో చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు లేవు. వీకెండ్ వస్తే కుటుంబ ప్రేక్షకులకు మళ్ళీ ఏది చాయిస్ అవుతుందో చెప్పనక్కర్లేదు. వినాయక చవితి దాకా రూల్ చేద్దామని ప్లాన్ చేసుకున్న వార్ 2 కూలీ నుంచి ఆ అవకాశాన్ని మహా అవతార్ నరసింహ లాగేసుకున్నాడు. చూస్తుంటే ప్రధాన కేంద్రంలో చాలా ఈజీగా అర్ధశత దినోత్సవం జరుపుకునేలా ఉంది. ఒకవేళ ఇది నిజమైతే కనుక ఒక అరుదైన మైలురాయి అందుకున్న ఘనత దర్శక నిర్మాతలకు చెందుతుంది.